మేడ్ ఇన్ కొరియా. 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్‌తో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో గూడా ఉంది. తెలుగు డబ్బింగ్ గూడా బావుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన కంటెంట్‌ని ఒకసారి చూడండి గైస్. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ఈ మేడ్ ఇన్ కొరియా మూవీని చూసిన తర్వాత నాకైతే సింపుల్ స్టోరీనే. కానీ సెల్ఫ్ డిస్కవరీ అనే పాయింట్ చుట్టూ ఉన్న సీన్స్ కొన్ని బావున్నాయి. ఎస్పెషల్లీ ఆ కొరియన్ గ్రాండ్ మాతో ఉన్నవి సెకండ్ హాఫ్‌లోవి. ఇంకా వేర్ యూ థింక్ ఇట్ ఎండ్ ఇట్ బిగిన్స్ అనే ఈ లైన్‌కి న్యాయం జరిగింది. కానీ ఓవరాల్‌గా మాత్రం మూవీ యావరేజ్ ఫీల్స్. స్టార్టింగ్‌లోనే హీరోయిన్‌కి క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్ చూస్తేనే ఎండింగ్ ఎలా ఉండబోతుందని అర్థమవుతుంది. లైక్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'మిస్ ఇండియా' ఇలా ఈ సినిమాల ఫార్మాట్‌లో. సో, మూవీ యావరేజ్ పర్లేదు ఈ ఫీల్స్ వచ్చింది. హెవీ ఎంగేజ్‌మెంట్ ఏమి ఉండదు. జస్ట్ అలా స్లోగా కానిచ్చేయొచ్చు అంతే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొరియా వెళ్ళాలనే డ్రీమ్ ఉన్న అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదని ప్రియుడిని నమ్మి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టార్టింగ్‌లో చెప్పా గదా! కొరియా వెళ్ళిన తర్వాత ఆ గ్రాండ్ మాతో ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సినిమాకి సోల్‌గా చెప్పుకోవచ్చు. ఈ సెల్ఫ్ డిస్కవరీ అనేది అక్కడే ఉంది. ఆ సీన్స్ బావున్నాయి. కొంచెం ఎమోషనల్‌గాను, సరదాగా కూడా. అండ్ సర్ప్రైజింగ్‌లీ ప్రియాంక అరుళ్ గారు ఇందులో బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా మూవీ అంతా కూడా ఒక్క హీరోయిన్ తప్పిస్తే కొరియన్ ఫిల్మ్ స్టైల్‌లోనే ఉంది. ఆ గ్రాండ్ విజువల్స్ మాత్రం భలే ఉన్నాయి. ఇక కొరియన్ ఫిల్మ్స్ ఫీల్‌ని మెయింటైన్ చేసింది యాక్టర్స్ కూడా వాళ్ళే ఉండడం వల్ల. ఇంకా మ్యూజిక్ అండ్ సాంగ్స్ 2 బావున్నాయి. మైనస్ పాయింట్స్. ఇటువంటి సినిమాలు మనకి కొత్తేం గాదండి. లేదా ఇందులో ఫస్ట్ హాఫ్‌లో ఉండే సీన్స్ ఏదో ఒక సినిమాలో చూసినట్టుగానే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ట్విస్ట్‌లు అవి యాడ్ చేసి ఇంకొంచెం ఎంగేజ్‌మెంట్‌గా రొటీన్ అయినా సరే కొంచెం బాగా చూసేటట్టుగా చేయాలి. కానీ స్లో పేస్‌లోనే వెళ్తూ ఉంటుంది మూవీ. ఒక 2 సెంటెన్సెస్‌లో చెప్పే స్టోరీని వీళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా నడిపారు. ఇక బెటర్‌గా మారేదైతే సెకండ్ హాఫ్‌నే. ఫస్ట్ హాఫ్ చూసిన ఎవరికైనా సెకండ్ హాఫ్ చూస్తే ఈజీగా ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఏది బెటర్‌గా ఉందనేది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ప్లెజెంట్ ఫిల్మ్స్‌ని ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ డెఫినిట్‌గా ఇంకొంచెం టైట్ స్క్రీన్ ప్లే అండ్ ఎంగేజింగ్‌గా ఉండాల్సిన నరేషన్ అయితే నీడ్ అయితే ఉంది. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.